హలో ఆల్. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎందుకంటే తిరుపతిలో నైట్ వ్యూ అండ్ కొండ ఎక్కుతుంటే ఆ ఫాగ్ చాలా బాగుంది. ఆ క్లిప్స్ అన్నీ పెట్టున్నాను, అందుకే వీడియో చూడమంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా తిరుపతి అప్పటికప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్న, అంటే ప్రీ ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు అనిపించి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మేమైతే దక్షు బర్త్డే రోజున తిరుపతిలో ఉన్నాము. అసలు 2 months బ్యాక్, అంటే దక్షు బర్త్డే అక్టోబర్లో కదా, మేము ఆగస్ట్ వరకు కూడా మేము ఒక ప్లేస్లో అనుకున్నాము, అక్కడ చేద్దామని టికెట్స్ అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ అయిపోయినాయి. కానీ నాకు ఎందుకో ఒక రోజున లేదు, తిరుపతి వెళ్ళాలి, దక్షు బర్త్డే రోజున తిరుపతిలో ఉండాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి అని అనుకున్నా. మా హస్బెండ్కి చెప్పాను, టికెట్స్ అయిపోయినాయి కదా అన్నారు. లేదు అన్నాను, ఆయన క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఎవరికైనా ఆయన దర్శనం కలగాలంటే ఆయన కృప లేనిదే, ఆయన దీవెన లేనిదే మనకి ఏది అవ్వదు. ఆయన అనుకుంటేనే కదా, నాకు అనిపించింది ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. ఒక్కొక్కసారి మనం అనుకున్న ఎంత ట్రై చేసినా కూడా ఆయన వరకు వెళ్ళలేము, ఆయన దర్శనం దొరకదు. ఒకసారి మేము అలానే వికారాబాద్ వరకు వెళ్ళి మాకు ఏదో అడ్డంకి వచ్చి మేము దిగిపోయాము, అలా సిచ్యువేషన్ వచ్చింది. సో ఇలా అనిపించింది కాబట్టి మేము వెళ్ళిపోయాము. అసలు టికెట్లు అయితే అయినాయి, కానీ అంటే ట్రావెలింగ్ టికెట్స్ అయినాయి, కానీ దర్శనం టికెట్స్ మాకు అవ్వలేదు. దర్శనం ఎలా అయింది, ఎన్ని రోజులు ఉన్నాము, అవన్నీ నేను నెక్స్ట్ షార్ట్లో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.